బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్వహించింది. అయితే దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కానున్నారు. యువతకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటూ బీఆర్ఎస్ నాయకులు ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. అయితే అక్కడ సభ స్థలం నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్. ఎస్ ఉదయ్, ఓవర్ టు యూ. యువ సంగ్రామ సదస్సుకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు తరలి వస్తున్నారు. ఈ విద్యార్థులు తరలి వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించిన విషయానికి వస్తే అటు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పోయింది అని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన కూర్చు అటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా యువ సంగ్రామ సదస్సును కూడా నిర్వహిస్తామని చెప్పేసి అటు కేటీఆర్ కొద్ది రోజుల కింద చెప్పినప్పటికీ ఆ ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకు కూడా వేలాది మంది విద్యార్థులు కూడా తరలి వస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన కూడా తామంతా నిలబడతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటున్న నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇప్పటికే అనేక సార్లు కూడా పోరాటానికి గవర్నమెంట్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూడా వ్యవహరించడం పట్ల అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రత్యేకంగా కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఇదే సరూర్ నగర్ స్టేడియంలో అటు ప్రియాంక గాంధీ వచ్చి యువతకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యువతకు మేలు జరుగుతుందని చెప్పేసి ఏవైతే మాటలు చెప్పారో ఇదే సరూర్ నగర్ స్టేడియం వేదిక ద్వారా కూడా యువ సంగ్రామ సదస్సు ద్వారా కూడా మేము నిరుద్యోగుల పక్షాన కూడా ప్రశ్నిస్తూ ఉన్నామని చెప్పేసి అటు కేటీఆర్ కూడా చెప్తారా అని చెప్పేసి ఇటు నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు అటు బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరయ్యారు. నిరుద్యోగుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీడికి తరలి వచ్చి ఈ యువ సంగ్రామ సదస్సుకు కూడా పూర్తి మద్దతు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా అటు నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే వేలాది మంది ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈరోజు కావాలనే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కరు కూడా అటు అమ్మాయిలు కావచ్చు అటు అబ్బాయిలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు మేము అంతా ముందుకు వస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గ్రౌండ్లో కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు ఈ సదస్సు వేదిక కూడా చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క అటు అశోక్ నగర్ వేదిక ద్వారా కూడా అటు రాహుల్ గాంధీ ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క అశోక్ నగర్లో రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ మరోపక్క సరూర్ నగర్ వేదిక ద్వారా కూడా అటు ప్రియాంక గాంధీ కూడా చెప్పిరు. మళ్ళీ చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిరు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి వాళ్ళ సదస్సుకు సంబంధించిన విశేష అంశాలు ఎలాంటి అంశాలపై ప్రస్తావిస్తారు? మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు యూత్ డిక్లరేషన్ తరఫున ఆ రోజు ఏదైతే ఇదే సభ వేదికగా ఆ రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల నిరుద్యోగులని మాటలు చెప్పి ఈ ప్రభుత్వాలకు వచ్చిన తర్వాతకి 3 సంవత్సరాల కాలం గడుపుకున్నది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు 50 లక్షల నిరుద్యోగులని మోసం చేసి ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వాలకు వచ్చిన తర్వాతకి ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఏదైతే 16,500 నోటిఫికేషన్లు ఇచ్చి 80,000 నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ప్రూఫ్ చేసుకుంటారు. ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డగా పుట్టినట్టుగా భావించి అదైతే నిరుద్యోగులను ఆ రోజు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి అదైతే అద్దంకి దయా గారు, బలమూరు వెంకట గారు, అదేవిధంగా గోవర్ధనరావు గారు ఆ రోజు ఏదైతే గారెలు బొంగించి నిరుద్యోగులను రెచ్చగొట్టి అదేవిధంగా జైలు పాలు చేసి ఈరోజు ప్రభుత్వాలకు వచ్చినాక కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలాన్ని పబ్బం కట్టుకుంటుందని చెప్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడల్ నుంచి మాకు రావాల్సిన ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము బుద్ధి చెబుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.
ఒక పక్క అటు నిరుద్యోగులను గత అంటే రాజకీయంగా వాడుకున్నారు, అటు ఎవరైతే మమ్మల్ని రెచ్చగొట్టారో వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు, రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నిరుద్యోగుల పక్షాన కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గద్దెనెక్కే వరకే నిరుద్యోగుల పక్షాన ఉంది. దాని తర్వాత వాళ్ళకైతే ఉద్యోగాలు వచ్చాయో వారు మాత్రం ఇప్పుడు సబ్సిడీ ఎత్తలేరు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో అనేక సార్లు కూడా నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి ఎవరెవరైతే మాకు అండగా వచ్చి మాట్లాడారో ఇప్పుడు వారంతా ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నిసార్లు ప్రశ్నించినా ఒక రాజకీయ పార్టీకి అంటగడతారు తప్ప నిరుద్యోగులను కూడా ఎక్కడ పట్టించుకునే పాపన లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడిప్పుడే ఈ సదస్సు వేదిక వద్ద కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేలాది మందిగా తరలి వచ్చి ఇక్కడ సదస్సుకు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అనేక మంది కూడా సదస్సుకు వచ్చే వారిని కూడా అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. నిరుద్యోగుల పక్షాన కూడా వారికి మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగుల పక్షాన్ని చెప్పి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఈ సదస్సుకు రానియకుండా చేస్తున్నారని చెప్పేసి వారు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఈ నిరుద్యోగుల పక్షాన యువ సంగ్రామ సదస్సుకు ఎంతమంది రావచ్చు, అసలు ఏమనుకుంటున్నారు? ఈ సభా వేదిక ద్వారా కేటీఆర్ ఎలాంటి అంశాలపై గతంలో రేవంత్ రెడ్డి గారు యువకులను రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు ఉద్యోగం పోతే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని ఒక అబద్ధం ప్రచారం చేసి గద్దెనెక్కి ఈరోజు అదే యువకులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది. అలాగే ఈరోజు వరకు కూడా యువకులకు ఎవరికి కూడా స్టూడెంట్స్కి ఫీజు రిమర్స్మెంట్ అనేది జరగలేదు. ఈరోజు మన కేటీఆర్ గారు ఈరోజు ఎల్బినార్ ప్రాంతంలో సర్నార్ స్టేడియంలో మా ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఎమ్మెల్యేల గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువకులు కానీ నిరుద్యోగులు అలాగే ఫీజు రిమర్స్ రాని యువకులందరూ కూడా వారే స్వతహాగా ఈరోజు దాదాపు 30,000 మంది దాకా యువకులందరూ కూడా ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగింది. మీటింగ్ వాళ్ళంతా వారి స్వతహాగా ఈరోజు మీటింగ్ ఇచ్చేసి విజయవంతం చేయడం జరిగిందండి. అంటే కొంతమంది అంటున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే రెచ్చగొడుతున్నారు, వారు కావాలనే నిరుద్యోగులను రెచ్చగొట్టి సభకు తీసుకొస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా ఖండిస్తారు? మళ్ళీ అన్న, ఈరోజు ప్రజలందరికీ తెలుసు తెలంగాణలో పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో. ఆయన అరవడం కరవడం తప్ప వేరే ఈరోజు వరకు ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు కానీ ప్రజల కోసం ఈరోజు అధికారం రావడానికి వచ్చిన 6 గ్యారంటీలు కూడా ఈరోజు నెరవేర్చలేదు. యువకులందరూ కూడా చాలా కోపంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఊర్లలో కానీ అర్బన్లో కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా రేవంత్ రెడ్డిపై చాలా వ్యతిరేకత నెలకొన్నది. అదే స్వతహాగా ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడతాను లేకపోతే ఏ నాయకుడు పిలిస్తే కానీ ఇంతమంది 10,000 మంది పబ్లిక్ రారు. ఇది రేవంత్ రెడ్డికి ఇది అలవాటు కాబట్టి గతంలో ఆయన చేసిండు. ప్రజలను రెచ్చగొట్టడం, పైసలు ఇస్తాను, ఆయన పిలుస్తూ వస్తారేమో కానీ ఈరోజు తెలంగాణ మొత్తం అంతా ప్రజలందరూ కూడా స్వతహాగా వచ్చి విజయవంతం చేస్తున్నారు. రైట్, పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కాదు అని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నప్పటికీ కొంతమందిని కావాలనే ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఏం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నిరుద్యోగులు గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నిరుద్యోగుల పక్షాన కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి తరలి వస్తున్నారు. దాంతోపాటు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు వేలాది మంది పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. రామిని, ఓవర్ టు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఒక నిమిషం బయట తీసుకుంటారు మేడం, బయట తీసుకున్న తర్వాత తీసుకున్నాం బాగా ఒక నిమిషం బయట తీసుకుంటాం తర్వాత తీసుకున్నాం.